ఒక్కోసారి మన పరిస్థితి ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులకు మన ఆప్తమిత్రులకు భయంకరమైన రోగం వస్తుందండి. మనకు వాళ్ళంటే చాలా ప్రేమ. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. రోగం వస్తుంది. ఆ రోగం తగ్గదు. మనం ఏం చేయాలో తెలియదు. దాన్ని వైద్యం చేయించడానికి అవసరమైన డబ్బు నీ దగ్గర లేదా? పోనీ ఏమైనా ఇంకేదైనా సాయం చేయడానికి కూడా అవకాశం లేదా? అందువల్ల పాలిపోతున్నావా? మనలో చాలామందికి ఉంటుందండి ఈ ఇబ్బంది. కానీ దానికి పరిష్కారం మన సనాతన ధర్మం చెబుతుందండి. నువ్వు డబ్బు సాయం చేయలేకపోవచ్చు, మాట సాయం చేయలేవా? ఆ రోగం వచ్చిన వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వీలైతే రోజుకో గంట కూర్చోవాలి. ముసలివాళ్ళని అశ్రద్ధ చేయకండి దయచేసి. తత్వశాస్త్రం తెలిసిన వ్యక్తిగా, మహర్షుల జీవిత చరిత్రలు చదివిన వ్యక్తిగా చెబుతున్నాను, తపఫలం. మన ఇంట్లో ఎవరైనా అలాంటి రోగగ్రస్తులైన వాళ్ళు, తల్లో తండ్రో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చోండి. మీరు ఏం చేయొద్దు, మాట్లాడొద్దు. కాసేపు మాట్లాడండి వాళ్ళకి.